జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే 5 రోజుల పాటు ఉన్న శుభాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారికి సాయంత్రం 7 గంటల వరకు ఉన్న కాలం ఖచ్చితంగా చుక్కలు చూపిస్తుంది. ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఈ సమయమంతా ఈ రాశి వారికి నష్టంతోటి, కష్టంతోటి, శ్రమతోటి పూర్తవుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కష్టమే అవుతుంది. అంతటి శ్రమ మరియు కష్టాన్ని ఈరోజు మీరు పడాల్సి వస్తుంది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ కాలమంతా మీకు నరకప్రాయంగా ఉంటుంది. అయితే సాయంత్రం 7 గంటల తర్వాత నుండి మాత్రం ఈ ఎండాకాలంలో వాన కురిసినంత హాయిగా ప్రశాంతంగా కాలం మారిపోతుంది. కంటి నిండా నిద్ర మరియు చక్కటి భోజనం 2 ప్రాప్తిస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే 5 రోజుల పాటు కుంభరాశి వారికి రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ చక్కటి యోగాలను అందిస్తాడు. రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆఫీసులో ఉండే సహోద్యోగులు మరియు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్లో కూడా చక్రం తిప్పుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. మంచి వైద్య సహాయం లభిస్తుంది. తండ్రి యొక్క ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అయితే బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు కష్టకాలమే అవుతుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ఫుల్గా పూర్తి కావు. బిజినెస్లు చేసేవారికి కూడా లాభ నష్టాలు హెచ్చుతగ్గుల్లో ఉంటాయి. కుజుడు మాత్రం 6వ స్థానంలో సంచారం చేస్తూ కుంభరాశి వారికి చక్కగా యోగిస్తున్నాడు. కుజుడు యొక్క బలం వలన ప్రాపర్టీస్ కొనడం మరియు అమ్మడం లాంటివి చేస్తారు. వీటి వలన మంచి యోగం కూడా కలుగుతుంది. రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తోబుట్టువులతో ఉన్న గొడవలు తగ్గుముఖం పడతాయి. శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికమవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. దంపతుల మధ్య చిటపట వాయింపులు ఉంటాయి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి కొత్త అవకాశాలు అంతగా కలిసి రావడం లేదు. మొత్తం మీద చూస్తే రాబోయే 5 రోజుల కాలం పాటు రవి, కుజులు మాత్రమే కుంభరాశి వారికి యోగిస్తున్నారు. కాబట్టి గ్రహబలం పెంచుకోవడానికి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు స్మరణ చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ నక్షత్రం, పునర్వసు నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి మరియు ఆపరేషన్లు చేయించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ మంగళవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఆంజనేయ స్వామివారిని మరియు శ్రీరామచంద్రమూర్తిని ఇద్దరిని పూజించిన తరువాతనే దినచర్యను ప్రారంభం చేయాలి. అప్పుడే శుభం కలుగుతుంది.